తల్లిదండ్రుల సాక్ష్యం ద్వారా కూడా కొంత నాలో దేవుని నమ్ముకోవడానికి కొంత అనుకూలమైందనమాట. ఎట్లా అంటే మా తల్లిదండ్రులు ఎస్పీజీ చర్చికి వెళ్ళేవారనమాట ముందు. అది అక్కడెక్కడో పల్లెలో నుంచి వచ్చి ఇక్కడికి ఉండి ఇక్కడ ఎస్పీజీ చర్చికి వెళ్ళేవారు. అయితే వాళ్ళు అట్లా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించేది కాదు. మా అమ్మ అన్న వాళ్ళ మా మేనమామ మీరు ఎన్నాళ్ళు పోయినా కూడా అక్కడ ఏం ఉపయోగం ఉండదు, కడపలో బేర్షెబా మందిరం ఉంది, అక్కడికి రండి, దేవుని వాక్యం చక్కగా వివరింపబడుతుంది, మన పాపములను గురించి తెలియజేసి దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఒకటి సిద్ధపరిచున్నాడు, అక్కడికి వెళ్ళుట ద్వారా మనకు మారు మనసు అనుభవం అవన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో మా నాన్న వాళ్ళు బేర్షెబా మందిరానికి పోతూ అట్లా వాళ్ళు కూడా రక్షింపబడినారు. వాళ్ళు రక్షింపబడటం ద్వారా పిల్లలము మరి మేము కూడా నైనా కుటుంబ ప్రార్థన చేసుకోవడము, దేవుని వాక్యం చదువుకోవడము అట్లా ఉండింది. అయితే తల్లిదండ్రులు రక్షింపబడినారు. నాకైతే కనుక లోకంలో ఉన్నటువంటి మరి టీవీ చూసే అలవాటు, కొన్ని ఏదైనా కానీ పిల్లలు ఆడుకునే విధం, ఆటలాటల విషయంలో అయితే అటువంటి లోకం సంబంధించినటువంటి ఆశలు నాలో ఉండేటివి. అయితే అటువంటి ఆశలన్నీ నాలో ఉన్నప్పుడు మరి సండే స్కూల్కు మేము బేర్షెబాకు వెళ్ళే వాళ్ళము. వారం తప్పించి ఒక వారం అట్లా పోతాము అప్పటి పరిస్థితులను బట్టి. అప్పుడు పేదరికము, అమ్మ నాన్న వాళ్ళు కష్టపడితేనే మరి వాళ్ళకు ఆహారము. అటువంటి పరిస్థితుల్లో ఒక వారం వెళ్తే ఒక వారం వెళ్ళే వాళ్ళం కాదు. అయితే దేవుడు ఏ రోజు కూడా పస్తులు ఉంచలేదు. ఏ నాటికి కావాల్సిన ఆహారం అప్పట్లో ఆ దినాల్లో దేవుడు సమృద్ధిగానే ఇస్తూ వచ్చినాడు. అయితే అట్లా వెళ్తూ వస్తున్నప్పుడు మరి సండే స్కూల్ వాక్యం వింటూ వస్తూ ఉన్నాం. కానీ దేవుడు నాకు ఆ దినాల్లో నాకు అంత గమనం ఉండేది కాదు. ఏదో పిల్ల చేష్టలు, లోకానికి సంబంధించిన ఆశలు, ఏదైనా తినాలా, బాగా ఆడుకోవాలా, పిల్లలతో కలిసి ఉండాలా, అట్లా ఇట్లా కొంచెం టీవీ మీద ఆశ ఎక్కువ అనమాట. సినిమాలు చూడాలనేటివి అప్పుడుండే పద్ధతుల్లో అట్లా చూడాలని ఎక్కువ ఆశ అనమాట నాకు. అయితే వాటన్నిటినీ చూడాలని అప్పుడు టీవీలు తక్కువ, ఏడో ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి చూడాలని ఇష్టపడేదాన్ని అనమాట. దేవుని వాక్యం నాలో అంత కార్యం జరిగించలే. అయితే చిన్నప్పుడు మళ్ళీ పొద్దుకేసరికేమో మా అమ్మ మా నాన్న వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ వస్తే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడం అట్లా. వ్యక్తిగతంగా అయితే నేను బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అట్లాంటి అయితే లేదు. తల్లిదండ్రుల భయాన్ని బట్టి అట్లా దేవుని క్రమంలో తల్లిదండ్రులు, తండ్రి కూడా కనైనా ఏదన్నా తప్పుడు పని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అవి ఒక జడలు వేసుకోవడం కానీ, ఏదన్నా వికారంగా చేష్టలు అట్లా కాటుకు పెట్టుకోవడము, ఎక్కువ పూలు అనేటివి ఎక్కువ పొడవుగా అట్లా పెట్టుకోవడం ఏదన్నా చేస్తే కనుక అప్పటికప్పుడే దండించేవాడు అనమాట. మనం అట్లా చేసుకోకూడదు దేవుని బిడ్డలము అని ఖండించేవాడు. ఇంట్లో ఏదైనా పనిగా చేయకపోయినా కూడా మా అమ్మ మమ్మల్ని పెద్దగా కొట్టేది కాదు, తిట్టేది కాదు. మా నాన్ననే మమ్మల్ని భయంలో పెట్టేవాడు. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు మా నాయనకు ఒకసారి కాలు ఇరిగిందనమాట. కాలు ఇరిగినప్పుడు అప్పుడు మా నాయనకి వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నానని వాగ్దానము ఇచ్చినారన్నమాట. వచ్చింది. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మా నాయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడి వాక్యం ఇచ్చినాడు, దేవుని చిత్తమే ఇది అని. అయితే అప్పట్లో బేర్షెబా మందిరం నుంచి పెద్దలు, మరి నాయన దైవ సేవకులు, తండ్రి అన్నోళ్ళు వాళ్ళు వచ్చి ఎంతగానో ప్రార్థన చేసి వాళ్ళకు తోచినంత చేతిలో అట్లా పెట్టి అప్పుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. తెలియని రీతిగానే ప్రభు ఎంతగానో గొప్పగా ఆ దినాలలో మమ్మల్ని పోషించుతూ వచ్చినాడు. మా తల్లిదండ్రులు కష్టపడిన దానికంటే మరి ఎక్కువగా దేవుడు పోషించుతూ వచ్చినాడు. కాలిరిగిన సమయంలో బంధువులు కూడా మా అమ్మ తరపున బంధువులు, నాన్న తరపున బంధువులు కూడా మాకెంతగానో సహాయపడుతూ వచ్చినారు. వాళ్ళు చేసిన మేలు అనేది మర్చిపోలేమన్నమాట. అంతగా సహాయపడుతూ వచ్చింది. దేవుడు అట్లా పోషించినాడు అప్పట్లో. అయితే అప్పుడు దేవుడు ఎంతగానో కార్యం జరిగిస్తూ వచ్చినాడు నాయన పట్ల. నాయన ఏదైనా కానీ ఒక పని ఏదైనా చేయాలనుకున్న ప్రార్థనలో కానీ వాక్యముల గురించి, ఆ వాగ్దానాల గురించి చెప్పాడు అనమాట. ఈ సంవత్సరం ఇట్లా వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం నెరవేరింది అని. ఒకప్పుడు మా తమ్మునికి, చిన్న తమ్మునికి, మేము ముగ్గురము, నేను పెద్ద ఆమెను, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనమాట. రెండవ తమ్ముడికి వచ్చేసి అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఎంతగానో ఎక్కడికో తిప్పినారు. ఎక్కడికి తిప్పినా కూడా బాగా కాలేదు. బ్లడ్ తక్కువని, ఊదు కామెళ్ళని, ఇంకా ఏదేదో అని చెప్పి ఎన్నో చేసినారు. కానీ మంత్రాల దగ్గరికి తీసుకోవాలని ఎట్లో చెప్పినారు. ఎన్ని చేసినా కూడా ఏవి బాగా కాలేదు, తమ్ముని బాగుపరచలేదు. అయితే నాయన ఒకటే తీర్మానం చేసుకున్నాడు, ఇవన్నీ వేస్ట్, దేవుడు ఎట్లా పెడితే అట్లా జరుగుతుంది, బ్రతికిచ్చే బ్రతకని అని, లేదంటే చనిపోని అనేది తండ్రి ఒక నిశ్చయిత అన్నమాట.
అట్లా జరుగుతున్న కొద్ది దినాలలో మరి దేవుడు మా యొక్క కుటుంబంలో మా జయ చనిపోయింది. జయ చనిపోయిన తర్వాత అప్పుడు సంవత్సరీకమని సంవత్సరంలో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటారు కదా, అట్లా పెట్టించుకున్నప్పుడు బేర్షవా నుంచి పెద్దవారు సేవకులు వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెట్టినప్పుడు ఆయన రక్షణ సువార్తను గురించి చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తా ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో మీ పాపాలను ఒప్పుకొని రక్షింపబడి బాప్తీసం తీసుకోవాలా. ఈ లోకం ఇది శాశ్వతం కాదు. మనకు ఈ భూమి మీద ఒక లోకం అయితే పైన పరలోకం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా బాప్తీసం అయితే తీసుకోవాలా, లేదంటే కనుక మీరు వెళ్ళరు అని నేను. అప్పుడు నాకు భయం వేసింది అనమాట. ఏందబ్బా, ఈ లోకం కాకుండా ఇంకొక లోకం కూడా ఉందా, మరి అక్కడికి వెళ్ళాలంటే బాప్తీసం తీసుకోవాలంట కదా, నేను కూడా తీసుకుంటానని మనసులో అప్పటికప్పుడే తలంపు వచ్చింది. ఆ అన్న ఏమన్నాడంటే, మీరు అట్లా తీసుకోవాలనుకునే వాళ్ళు మీ చెయ్యి ఎత్తండి అన్నాడు. నేను చెయ్యి ఎత్తిన. అప్పుడు ప్రార్థన చేసినారు, సరే అయిపోయింది. అట్లా దినాలు గడుస్తున్న కొద్ది రోజుల తర్వాత మరి నాకు చదువులో నేను చదువుకోలేకపోయినా. చదువు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 10వ తరగతి ఫెయిల్ అయినా. మళ్ళీ అట్లా 3 సార్లు కట్టినప్పుడు రాసిన దానికంటే మళ్ళీ తక్కువగా వచ్చాయి మార్కులు. నేను చెప్పేసిన, నాయన నా చేత కాదు, నేను చదవలేను అని అంటే, సరేలేమ్మా నేను ఇబ్బంది పెట్టను, నువ్వు చదివితే ఏదో ఒక దానికి నేను పంపించమనుకున్నా, నువ్వు ఇష్టం లేదంటాడవని మా నాయన ఏం బలంతం పెట్టలే. అయితే తర్వాత నువ్వు పొలం పనులకు వెళ్ళాలమ్మా అన్నాడు. పొలం పనుల కంటే అప్పట్లో పొలం పనులు అంటే బయటికి పోవచ్చు, సరదాగా మనుషుల్లో ఏదైనా మాట్లాడుకుంటా బాగుంటుంది అని అప్పుడు అట్లా అనిపించింది. కానీ పొలం పనుల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది, దీనికంటే చదివే మేలేమో అనిపించింది. ఆ జలగలు ఆ నాట్లల్లో పోతే కాళ్ళకు జలగలు గడుచుకుంటే పైకి ఎగిరొచ్చి బయట వచ్చి కూర్చుంటా. ఎవరు ఒప్పుకుంటారు? మరుసటి రోజు మళ్ళీ రమ్మని ఎవరు పిలుస్తారు? ఎవరు పిలిచారు. కాకపోతే మా అమ్మ ఉండేది కాబట్టి మా అమ్మ తోట నన్ను పిలుచుకొని పోయి అట్లా కొద్ది దినాలు పిలుచుకుపోతా అన్ని పనులకు పిలుచుకుపోయింది. ఆ ఎండను చూస్తే పైన ఏమనుకుంటే వెనకాల బొబ్బలు వచ్చేటి నడ్డీప్ మీద, పని చేయడానికి కూడా చేత కాదు. మా అమ్మ సపోర్ట్తో కొంత దూరం అట్లా నడిచిన తర్వాత చిన్న వయసులోనే వివాహమైందనమాట. అప్పుడు మా భర్త వాళ్ళకు కుటుంబానికి రక్షణ లేదు, నామకార్థంగా ఉంటే వచ్చారు. వాళ్ళు ఎక్కువ హిందువులనే ఆరాధ్య దైవంగా ఇక్కడ తిరుమలలో కొలుస్తారనమాట. అట్లా నన్ను పెళ్లి చేసుకునేప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పినారు, మా పాప మేము మందిరానికి పోయి వెళ్ళము, మీరు పూజలకు అవి చేస్తే కనుక మేము ఒప్పుకోము, మేము చేయనీయము అంటే, లేదు మేము చేపియంలేండి మీ పాపతో అని చెప్పి మా పేర్లను కూడా మార్చి ఆ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా నాకు ప్రార్థన చేయడము, ఆరాధన ఇట్లాంటివన్నీ అంత అనుభవం లేదు కదా నాకు. ఏమంటే హృదయంలో దేవుడు యేసుప్రభు అనేది తెలుసు, కానీ మనం ఏదైనా మొరపెట్టుకుంటే ఆయన ఆలకిస్తాడు అనేది ఒకటి తెలుసు, అంతేగాని ఎట్లా ప్రార్థన చేయాలనే అనుభవం అయితే నాకు లేదు. మా మామ అయితే కనుక సాపేస్తాడు అనమాట, పొద్దుతనే రాలేమో ప్రార్థన చేసుకుందామని. నాకు అది ఏందో ఒక విధంగా అనిపించేది. మా మామ నిజంగా, నేను కదా ఇంట్లో అన్ని పనులు చేస్తా, కానీ పని చేసేటప్పుడు పోయమ్మ ప్రార్థన చేసుకుందామని అంటాడు, కానీ నాకేందో విధంగా అనిపించదు. నన్ను ఏమన్నా ఎక్కిరిచ్చనడా, నాకు ప్రార్థన రాదని. అప్పుడంతే చాలా బాధపడేదాన్ని. నాయనా తండ్రి, మరి నాయన నీ బిడ్డ కానీ పేరైతే ఉంది కానీ నాలో ప్రార్థన లేదు, ఏం లేదు ప్రభా తండ్రి అని ఎట్లో కట్ట వచ్చిరా అని మాటలతోనే కుటుంబ ప్రార్థన అట్లా కొన్నాళ్ళు చేసుకున్నాము. తర్వాత ఆగిపోయింది. మళ్ళా 7 సంవత్సరాలు నాకు పిల్లలు కలగలేదన్నమాట. పెళ్ళైన 1 సంవత్సరానికే నాకు కొంత ఏదో ఆరోగ్యం బాగలేకుంటే డాక్టర్ దగ్గరికి పోతే ఆమె ఏమని చెప్పిందంటే, మీకు సంతానం కలగదు అని చెప్పింది. ఒక ఆమె శాంతమ్మ అని. సంతానం కలగదు అని అంటే అప్పుడు మాకు ఏం పెద్ద బాధ అనిపించలే. ఏం దేవుడు అందరికీ బిడ్డలు ఇచ్చాడు, మాకెందుకు ఇయ్యడని అన్నట్టు మా భర్తకు చెప్తే, సంతానం లేదంటే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావంటే, నాకేం పెళ్ళి అవసరం లేదులే, దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చాలే అని అన్నాడు. అప్పటికి బాగానే ఉంది. 7 సంవత్సరాలకు ఇంకా నాకు బిడ్డలు కలగకపోతే చాలామంది ఏమంటున్నారంటే, వేరే మా అత్త ఏమనిందంటే, మా భర్త కూడా వేరే సాటికి పోయింటే మా అత్తకు బిడ్డలు కలిగినారంట. మా భర్త అట్లా ఫస్ట్ సంతానం. ఆమె చెప్పేది, నేను వేరే సాటికి దర్గా కాడికి పోయింటే ఇట్లా నాకు కలిగినారు, నిన్ను కూడా తప్పకుండా తీసుకుపోతామ్మా అక్కడికి, ఇంకా నువ్వు చెప్పిన మాట మేము వినము అని. నాకైతే భయం వేసేదనమాట. ఏంది తండ్రి, నా భర్తకు పేరు దర్బార్ శ్రీనివాసుడు అని పేరు పెట్టి పిలుచుకుంటా అంటది, దర్బార్ అని అంటది. ఆ పేరు అట్లా పిలుస్తారేమో తండ్రి, మరి నాయన నాకు అట్లా ఇష్టం ఉండదు, నాకు పుట్టే పిల్లలు ఆ విధంగా పేర్లు వద్దు, ఆ సాక్ష్యం నాకు వద్దు ప్రభా,
నువ్వే నాకు సాయం చేయాలని దేవుని హృదయంలో ఎంతగానో వేడుకునేదాన్ని అనమాట. అద్భుత రీతిగా దేవుడు మరి 7 ఏళ్ల తర్వాత మరి హాస్పిటల్కి పోయినాము. ఒక ఆమె దగ్గరికి పోతే 3 నెలలు టాబ్లెట్లు రాసిచ్చింది బిడ్డల కోసమని. అవి వాడినా కానీ ఏం ఫలితం లేదు. ఇంకా నేను చాలి చేసిన, వద్దు వీళ్ళతో ఏం కాదులే, దేవుని మీదనే నేను ఆధారపడతా, దేవుడు ఇస్తే ఇయ్యని లేకుంటేలే అని దేవుని ఒకటే మొరపెట్టుకున్నా. ప్రభువా తండ్రి, మరి నాయన నాకు సంతానం లేదు, గుర్రాలు అంటారు ఈ లోకంలో, మరి అయితే నీవు ఎటువంటి బిడ్డనైనా సరే, అది బక్కగా ఉన్నా సరే, మరి ఏ విధంగా ఉన్నా సరే, ఆడబిడ్డ కాదు మగబిడ్డ కాదు, ఎవరైనా సరే నాకు సంతానాన్ని దయచేయి ప్రభా అని ప్రార్థిస్తూ వచ్చిన. ప్రార్థించినప్పుడు దేవుడు స్వప్నాను గర్భఫలంగా బహుమానంగా ఆ బిడ్డని ఇచ్చినాడు. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి నేను కోరుకున్నటువంటి ఆ యొక్క ఆశను, ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బిడ్డ పుట్టిన తర్వాత మర్చిపోయినా. ఎట్లా అంటే మా బంధువులు, అమ్మోళ్ళ ఇంటికి ఆడ బంధువులు ఏమనే వాళ్ళంటే, మీ భర్త నల్లగా ఉన్నాడు, ఆ బిడ్డ కూడా నల్లగా పుడుతుంది, మీ భర్తనంటే నువ్వు ఎటనో కొట్ట చేసుకున్నావు, నీకు పుట్టే పిల్లలు ఎవరు చేసుకుంటారు అట నల్లగా పుట్టి అని ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేస్తే నాకేమనిపించిందంటే, స్వప్న పుట్టిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ సమయంలో చాలా అంటే చాలా క్రిటికల్ పరిస్థితి అనమాట. నాకు నేను 1 మంత్ ఒక రోజంతా కోమాలోకి వెళ్ళిపోయినా. ఎన్ని బాటల్లో తెలియదు, దాదాపు 45 బాటిల్ ఏమో ఎక్కించినారంట నాకు. బ్లడ్ మా భర్త ఒక బాటిల్, మా నాన్న ఒక బాటిల్ ఎక్కించినారు. అయినా నేను మెలకు రాలే. మరుసటి రోజుటికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మా అమ్మ, మా అత్త, ఆమె నా శ్రీచౌళ్ళ జేజ నా దగ్గర ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి, అమ్మ బిడ్డను చూస్తావా అంటే, అప్పుడు చూడ్డానికి కూడా పెద్దగా ఇష్టం రాలే నాకు. ఎందుకంటే ఇంకా నా స్థితి ఏంది ఇట్లా అయిపోయిందని ఒక దిక్కు బాధ అనిపించి, ఇంతవరకు నేను ఎక్కడికి పోయినా అని అనిపించింది అనమాట ఆ కోలుకున్న తర్వాత. సరే తీసుకురాపోండి తీసుకొని వచ్చిన తర్వాత బిడ్డను చూస్తే ఎంత చక్కగా ఉందో చూడ్డానికే నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. ఏంది ప్రభా తండ్రి, నేను ఎటోటాకు బిడ్డని ప్రభా, నాకు గొడ్రాలతనం అనేది ఉండకూడదు అనుకుంటే, తల నిండా వెంట్రుకలు, చక్కని కళ్ళు, 4 కేజీల వెయిట్, చేతులు అయితే అసలు ఆ మూతి అయితే లిప్టిక్ వేసినట్టు ఎర్రగా అంత బాగుంది. ఆశ్చర్యం వేసింది. ప్రభా తండ్రి, నేను అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చినవని అసలు ఆ బిడ్డను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను పక్కన ఉండడానికి ఇష్టపడేదాన్ని కాదనమాట. దేవుడు అట్లా ఆ విధంగా ఆ యొక్క సాక్ష్యము, అన్య దేవతల దగ్గరికి పోయిన బిడ్డ అనే సాక్ష్యము దేవుడు ఆ దినాల్లో నాకు తీసేసి గర్భఫలం ఇచ్చినాడు. అయితే అట్లా ఆ బిడ్డ పెద్దయ్యి బడికి పంపించే టైంలో ఇక్కడే ఆర్సిఎం చర్చిలో చదివిస్తాను అనమాట. చదివించేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బిడ్డ చక్కగా చదువుకుంటుంది ఆ పాప, మేము దాన్ని ఏమంటారు, స్పాన్సర్ అంటారు కదా, ఆ స్పాన్సర్ తీసుకుంటాము, మేమే చదివిస్తాము అని అన్నారు. నాకేమైందంటే, స్పాన్సర్ అంటే ఇంకా వాళ్ళే దత్తత తీసుకుంటారు, ఇంకా వాళ్ళ పాప అయిపోతుంది, మనకు తల్లిదండ్రులు అనే పేరు మనకు ఉండదేమని భయమేసి మా భర్తకు చెప్పిన నేను, వద్దులే అట్లా ఏమొద్దు, మనకు స్తోమతున్న కాడికే మనం చదివించుకుందాం లేరని చెప్పినామంట. సరేనని అప్పటికేమైనేమో చెప్పిన మాట ఆలకించినాడు, వద్దులేనని చెప్పినాడు వాళ్ళకు. అట్లా కొనసాగుతున్న సమయంలో మరి కొద్ది దినాల తర్వాత ఇక్కడ ముందు ఒక చిన్న రూమ్ ఉండేదన్నమాట. మామూలుగా ఇక్కడ ఉన్న బిల్డింగ్ లాగా ఒక బిల్డింగ్ ఉండింది. ఆ బిల్డింగ్లోకి అన్న పేరు నాకు అంత గుర్తుకు రాలేదు, అన్న వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇంకా ప్రార్థన చేసి వాక్యం చెప్పి పోతా ఉండాడు. ఒకసారి మా ఇంటికి గుడిక వచ్చినాడు. ఇక్కడ ఎవరన్నా గుడి వాళ్ళు ఉంటారా అని అంటే, ఎవరు చెప్పినారో ఆమె వచ్చినాడు. వస్తే మా భర్త ఆయన యవనస్తుడు కాబట్టి మందిరానికి పంపించడానికి ఇష్టపడలే. సరే మరి కొద్ది రోజుల తర్వాత మరి అంకుల ఆంటీ వాళ్ళు, గ్రేస్ పార్వతి ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వచ్చి అటు వీధిలో, పక్క వీధిలో, మేమున్న పై వీధిలో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి వాక్యాలు చెప్తూ మందిరం నడుపుతూ ఉన్నప్పుడు అది కొంచెం డెవలప్ అవుతూ వచ్చింది. అట్లా అవుతూ వచ్చినప్పుడు నేను అప్పటికి కూడా మందిరానికి రావడంలే. రాకుండా ఉంటే ఒకసారి మా ఎత్త వచ్చేసి, మా మేనమామ భార్యనే, ఏమి మందిరానికి వెళ్ళవా, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావా అంటే, పంపి అడుగుతా నన్ను అని అంటే, అట్లంటే ఎట్టా, నువ్వు ముందు నుంచి గుడికి పోతానే దానివి కదా, పోకుంటే ఎట్లా, పోవాలి కదా, కనీసం అట్లా పోయిన పెట్టైనా గుడికి పోయి రావచ్చు కదా, ఎందుకు అంత నీకు నిర్లక్ష్యం అని అరిచిందనమాట. అప్పటి నుంచి ఇంకా నేను మా భర్తను అడిగి మందిరానికి పోతా వచ్చిన. మా భర్త కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు మందిరానికి, కాకపోతే కంపల్సరీగా వచ్చేవాడు కాదు. అయితే దేవుడు నాకు అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, రక్షింపబడిన తర్వాత హస్తనిక్షేపణ చేసి ఇచ్చింటారు కదా వాక్యము, ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెషయా 30
19. సరే. షియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురముండును, జనమానీవిక ఎంత మాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిక్షేముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని ఈ వాక్యము నాకు అప్పుడు వాగ్దానం ఇచ్చినారనమాట. అయితే ఈ వాక్యం గురించిన అవగాహన అనేది నాకు లేదు. ఎట్లా అంటే ఇంకా స్వప్న ఇప్పుడు ఆమె డెలివరీ సమయంలో నేను ఎంతగానో అనారోగ్య పరిస్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కోలుకు ఇచ్చినాడు. నాకు మళ్ళీ ఒక భయం పుట్టింది. ఏంటంటే ఇప్పుడు నేను కనుక చనిపోయి నింటే కనుక నా పరిస్థితి ఏంది, నేను నిజంగా నరకానికి పోయిండేదాన్ని కదా అని అప్పుడు ఇంకా భయం ఎక్కువైపోయింది. మందిరానికి వస్తాండా ఆమె నా మందిరానికి వచ్చేటప్పుడు ఈయన వాక్యము వింటా దేవుని గురించిన ఆసక్తి ఎక్కువైపోయింది నాకు. దేవుని వాక్యం వింటా నిజంగానే దేవుడు ఈ లోకంలో నాకు పాపక్షమముల కొరకే నేను ఈ లోకానికి వచ్చినాడు, మరణించినాడు, నాకు సమాధానం ఇచ్చిన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నా కోసం ఆయన అంత చేసిన త్యాగాన్ని నేను కూడా ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలా అనే తీర్మానానికి వచ్చిన. అప్పుడు ఆంటీ వచ్చి వాక్యాలు చెప్తా ఉండేది. మా మర్దికి పెళ్ళయింది, మా మర్ది భార్యకు నాకు ఇద్దరికి వాక్యం చెప్తూ వచ్చిండేది. అప్పుడు ఏమ్మా ఇట్లా మందిరంలో బాప్తీసాలు ఇచ్చాండారు, బాప్తీసాలు తీసుకుంటారా అని అంటే నేనైతే తీసుకుంటానా ఆంటీ అని నేను సిద్ధపడినా. మా మర్ది భార్యని అడిగితే నాకు కొంత సమయం కావాలంటే అని చెప్పింది. మరి ఏమ్మా ఏ విధంగా ఏ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడినాడంటే ఇట్లా అంటే మా మీటింగ్ పెట్టినప్పుడు యొక్క తీర్మానం ఆ రోజే తీసుకున్నాను. ఇప్పుడు వాక్యం వినుట ద్వారా మందిరానికి వచ్చి దేవుడు నాలో కార్యం జరిగించినాడు, నేను దేవుని కొరకు జీవించాలని ఉన్నాను అంటే, సరేలేమ్మ అయితే దేవుడు విత్తనం నీలో అప్పుడే వేసినాడు, ఇప్పుడు దేవుడు ఆ కార్యం నెరవేర్చబోతున్నాడు అని చెప్పి అంకుల్ దగ్గరికి పిలుచుకొచ్చే మా భర్తను నన్ను ఇద్దరు పిలుచుకొచ్చింది. నన్ను అడిగిండు అంకుల్ ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పిన. ఎందుకు దేవుని నమ్ముకున్నామమ్మా అంటే ఈ విధంగా దేవుడు నాలో కార్యం జరిగించినాడని చెప్తూ వచ్చిన. సరే అని చెప్పి నాకు బాప్తీసం ఇచ్చినారు. అప్పుడు ఈ వాక్యం ఇచ్చినారు. ఈ వాక్యం ఇచ్చిన తర్వాత నేను అనుకునేదాన్ని, నేను ముందుగానే బాప్తీసం తీసుకోవాలనుకుంటానే కదా, మరి ఇప్పుడు చనిపోయింటే కనుక నా పరిస్థితి ఏమైండు, నిజంగా దేవుడు నన్ను కాపాడినాడు అని అనిపించింది. అప్పుడు లోకంలో ఎంత తిన్నా ఎంత ఆడుకున్నా పిల్లలతో సరదా గడిపినా ఒక వెలితి అన్నమాట. ఏందో పోగొట్టుకున్నట్టు నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు నా జీవితంలో. అసలు ఎట్లా ప్రభా ఏంది ఈ లోకంలో అసలు తినడము, నిద్రపోవడము, లేయడము, మళ్ళీ పనులు చేసుకోవడం, ఇదే నా జీవితం అంటే అని నేను అనుకునేదాన్ని. అయితే దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా నా హృదయాన్ని తాకుతూ వచ్చినాడో అప్పుడు నాకు నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. మనం ఈ లోకంలో మన కోసం కాదు బ్రతికేది, దేవుని కోసం కూడా ఈ లోకంలో జీవించాలా, ఆయనను ఆరాధించాలా, స్తుతించాలా అనేది దేవుని వాక్యాల ద్వారా నేను వింటా వచ్చిన అనమాట. అట్లా కొద్ది దినాలు అయిన తర్వాత స్వప్నాలు పుట్టిన తర్వాత మళ్ళీ దేవుడు మరొకసారి గర్భఫలం ఇచ్చినాడు. అప్పుడు అందరూ మా బంధువులంతా మాకు ఎక్కువ అంత ఆడపిల్లలే పుడతాండారని పిల్లలకు అవ్వవరుస అయిన వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు ఎగతాళి చేసేవారు. మీకు ఆడపిల్లలే పుడతాండారు, అందరూ సంతకు తీసుకొని పోండి, అక్కడ అమ్ముకోండి, మైదుకుల సంత జరుగుతుంది శనివారం పూట, అక్కడ పోయి అమ్ముకోండి అనేవాళ్ళు. నాకైతే బాధ అనిపించేది. ఏంది దేవుడు ఇచ్చిన బహుమానాలను పట్టుకొని వీళ్ళు సంతకు తీసుకొని పోయి అమ్ముకోండి అంటారే అని చెప్పి, ప్రభా విధంగా ఆ పేరు కాకుండా తండ్రి నాయన నాకు ఒక మగబిడ్డను సంతానంగా దయచేయని ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి సాల్మోన్ ఇచ్చినాడు. ఫస్ట్ స్వప్న డెలివరీ విషయంలో ఎంత బాధపడినా, చనిపోయి మళ్ళీ బ్రతికినా, అటువంటి సిచ్యువేషన్ మళ్ళా వస్తే నా పరిస్థితి ఏంది ప్రభా నాయనా, మరి ఆ బిడ్డకు నేను తల్లి లేకుండా పోతానేమో, ఈ బిడ్డ పరిస్థితి అంతే పుట్టక తల్లికి ఒకవేళ జన్మనిచ్చే సమయంలో నాకేమన్నా అయిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏమవుతుందని, ఆ బిడ్డని ఎంత అల్లారం ముద్దుగా చూసుకున్నానో, అంత బాగుండేది చక్కదనంగా, ఆ పరిస్థితి ఏమవుతుందో అని చాలా బాధపడేదాన్ని. దాంట్లో ఒకటి నెలలు నిండే కొద్దీ నా గర్భమందు పుట్టిన బిడ్డ బరువు అవ్వడంతో పనులు చేసుకోవడానికి కూడా ఒక బాధ అనిపించేది, కష్టమయ్యి ఏడుపు వచ్చేది. ఇంట్లో భర్త అంత అనుకూలంగా ఉండేవాడు కాదనమాట పనుల విషయంలో. నేను ఈ పనులు నువ్వే చేసుకోవాలి ఆడవాళ్ళు అన్నట్టు, అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా. అట్లా ఉంటా వచ్చినప్పుడు ప్రార్థన అమ్మోళ్ళ ఇంటికి పోయిన, అమ్మ నేను ఇక్కడ పని చేయలేను,
నీ దగ్గరికి వచ్చేస్తా అంటే సరే అని 1 మంత్ ముందే పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ ఎక్కువైతుంది బాధ. వాళ్ళు నిద్రపోతాండరు, నాకు నిద్ర రావడంలే. ఏం చేయాలని ప్రభా తండ్రి నువ్వేనైనా సాయం చేయి ప్రభా అని వాక్యం చదువుకుంటాండ. 12 గంటలప్పుడు లేచి దేవుని మొరపెట్టుకుంటాండ. అప్పుడు దేవుడు సాల్మోను కొరకు ప్రార్థించినప్పుడు ఆ యొక్క విషయంలో యెషయా 54:14 వాక్యం ద్వారా దేవుడు ఆదరించినాడు. చదవండి, యెషయా 54:14. నీవు నీతిగల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారు నీకు దూరం అవుదురు గాక, వీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానేరదు. అట్లా దేవుడు ఆ వాక్యం ద్వారా ఆదరించినాడు. నేను అప్పుడు అనిపించింది, ఆ నెలలైన సమయంలో కూడా కూర్చొని కాదు పడుకొని కాదు మోకాళ్ళు వంగి 2 చేతులు పైకెత్తి ప్రార్థించిన అనమాట. దేవా, ముందు పుట్టిన బిడ్డకు తల్లి దూరం కాకుండా ఉండినట్లు తండ్రి మరి డెలివరీ సమయంలో కూడా నాకు సాయం చేయి ప్రభా. అది తండ్రి బీద పరిస్థితి కాబట్టి వాళ్ళు డబ్బులు కూడా దగ్గర పెట్టుకోలే. మరి దేవుడే నాకు సహాయపడతా వచ్చినాడు అనమాట. అప్పుడు డెలివరీ విషయంలో పోతే ఎంత ఒక 10 నిమిషాలకే డెలివరీ అయిపోయినా క్షేమంగా మగబిడ్డని ఇచ్చినాడు దేవునికి. అప్పుడు కూడా తండ్రి నా మొర ఆలకించినవని దేవునికి వందనాలు చెప్పుకున్నా. అట్లా అయిపోయిన తర్వాత కొద్ది దినాలకు మరి మందిరానికి పోతూ ఉన్నప్పుడు కుటుంబ పనులు కొనసాగుతూ ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నారు మందిరంలో. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉంటాడు, దేవుడు ఏర్పరచుకున్న విధానము, నువ్వు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేది నువ్వు ఏ రోజైనా కూడా దేవుణ్ణి అడిగినావా అని వాక్యం చెప్తా ఉన్నారు. నిజమే, నన్ను రక్షించినావు, చనిపోవాల్సిన నన్ను రక్షించినావు, రక్షణ ఇవ్వడమే కాకుండా నిజంగా శరీరావస్థలో కూడా చనిపోవాల్సిన నన్ను బ్రతికించినావు ప్రభా, నన్ను రక్షించినావు. నీ ఉద్దేశం ఏంది తండ్రి నాయనా, నన్ను ఎందుకు రక్షించినావో, నీ చిత్తం ఏందో ప్రభా నాయనా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని అప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటే దేవుని వాక్యంలో కూడా దేవుడు నాతో మాట్లాడిన వాక్యము 2వ దినవృత్తాంతములు 29:11. 2వ దినవృత్తాంతములు నా కుమారులారా తనకు పరిచారకులైండి ధూపం వేయుచుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అట్లా దేవుడి వాక్యం ఇచ్చినాడు. ఈ వాక్యం ఇచ్చే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంది తండ్రి నాయన, నేను ఎప్పుడో ఆదివారానికి ఒకసారి గుడికి పోయేదాన్ని, మిగిలిన సమయాల్లో నన్ను గుడికే పంపించాడు. ఇన్ని వాక్యాలు ఇచ్చే నేనెప్పుడు నాయన ఈ వాక్యాలకు నేను కట్టుబడి ఉండేది, నేను ఎట్లా ప్రభా వీటిని నెరవేర్చేది, శక్తి లేని దాననే అని అనుకుంటా వచ్చిన. అయినా కూడా వీటిని తండ్రి నా జీవితంలో ఇవి నెరవేర్చని నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఇది నా వల్ల కాదులేనని చెప్పేసి దేవుడైతే అడిగిన వెంటనే ఇచ్చినాడు. కానీ నాకు ఈ వాక్యానికి తగినట్టుగా నేను జీవించలేకపోయినా. ప్రార్థన అంటే నిర్లక్ష్యము, దేవుని సన్నిధికి ఎక్కువ రావడం నిర్లక్ష్యము, భర్త దానికి అనుకూలంగా లేకపోవడము వల్ల నేను ఇట్లా కొనసాగలేకపోయినా. అయితే కొద్ది దినాల తర్వాత మా భర్త బిడ్డ పుట్టిన తర్వాత సాల్మోను తిరుమలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మా మామ వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని నా కోరిక అనమాట. అట్లా వెళ్ళకూడదని అంటే వాళ్ళు నన్ను మాట పడనీయకుండా పిలిచబోయి అక్కడ వెంట్రుకలు తీసుకొని వచ్చిన తర్వాత ఆంటీకి చెప్పిన, ఇట్లుందా అంటే మా ఇంట్లో పరిస్థితి, నా మాట వినడం లేదంటే, నేను శరీరానుసారంగా అయితే నువ్వు నీ కుటుంబానికి నీ భర్తకు లోబడాలమ్మా, మంచిది అది, కానీ ఆత్మ విషయంలో దేవుని విషయంలో అయితే నువ్వు అటువంటి వాటికి ఎప్పటికీ లోబడకూడదు, దేవుడు నీకు శాపం ఇస్తాడు అని చెప్పింది. ఏం చేయాలంటే అంటే సరే అని చెప్పి ఇంకా పొయ్యి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే కుటుంబంలో శోధనలు స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్పటి వరకు ఏదో కొద్దిగా ఒక 100% కాకపోయినా సగం వరకైనా కూడా కొంచెం నెమ్మదిగా అట్లు పోతూ ఉండేవాళ్ళము. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి. మా భర్తకు లోక సంబంధమైనటువంటి అలవాట్లు బాగా అలవర్చుకున్నాడు అనమాట. వాటి ద్వారా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, సమాధానం అనేది ఉండేది కాదు. ప్రభు పైన ఎక్కువ ఆధారపడుతూ వచ్చేదాన్ని. ప్రభు తండ్రి ఎందుకు నాయన పరిస్థితి, మరి నేనేమి ఇంట్లో ఏ వ్యతిరేకత లేదు, కుటుంబ పనులు అన్నీ చేసుకుంటా పరిచర్య చేస్తూ ఉండా, కానీ నాకు సమాధానం లేకుండా పోతుంది అని ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని. భర్తకు కొంత అనారోగ్యం కూడా చోటు చేసుకుంటున్నది.
ఆ సూట్ చేసుకున్న ద్వారా హాస్పిటల్కు వెళ్తూ చూపించుకుంటూ ఇంట్లో పరిచయం ఎక్కువైపోయి దేవుని సమయం కూడా ఎక్కువ దేవుని సన్నిధికి ఇచ్చేదానికి కాదనమాట. అట్లా కొనసాగుతున్న దినాలలో కొద్ది రోజులకు భర్తకు నేను మరి ఎక్కువ అనారోగ్యం చోటు చేసుకుంది. అప్పుడు హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్లు చెప్పినాడు, నువ్వు పథ్యం ఉండాలా చాలా జాగ్రత్తగా అని. మా భర్తకు బీపీ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ఉండేది, ఈ ఊపిరితిత్తులో నెమ్ము అది అట్లా ఉంటుంది కదా, అది అన్నమాట. దాని ద్వారా కొన్ని పథ్యాలు ఉండాలా, ఎంతో ప్రయాసపడి ఎన్నో చేయాల పనులు. బయట ఆయన సంపాదించుకొని వచ్చే వరకు ఇంట్లో పనుల వరకు నా బాధ్యత అనమాట. అట్లా ఉండేదన్నమాట. ఆ పనులతో ఎక్కువ విసిగిపోయేదాన్ని. ఎంతో కష్టపడి ఆరోగ్యం బాగుండేంత వరకు పరిచర్య చేస్తే బాగున్న తర్వాత మళ్ళీ బయటికి పోయి మళ్ళీ లోకంలో ఉండే ఆశలను ప్రకారం నడుచుకుంటా వచ్చాడు. నాకైతే బాధ అనిపించేది. ఏంది తండ్రి నాయన, ఇంత కష్టపడి ప్రయాసపడి నా భర్త బాగుండాలని నేను ఇంత పరిచర్య చేస్తే మళ్ళీ లోకంలోకి పోయి మళ్ళీ లోకంలో ఉండే ఆశలకు తగినట్టు నడుచుకుంటాడే అని బాధ అనిపించేది అనమాట. అయితే దేవుడు కొద్ది దినాలకు నాతో మాట్లాడాడు. నా భర్తతో మరి ఓర్పు సహించలేక మరి గొడవ పడేదాన్ని అనమాట, కొట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నానని. ఏంది తండ్రి నాయన, నేనేమన్నా బుద్ధి లేకుండా ప్రవర్తించుతాండనా? మా భర్త కదా లోకంలో ఉండే ఆశలను బట్టి నడుచుకుంటా ఉండేది, నాకు బుద్ధి ఇచ్చానంటవి ఏంది ప్రభు అని అనుకున్నా. అయితే నేను ఎప్పుడైతే ఆ వాగ్దానం దేవుడు ఇచ్చినాడో ఆ సంవత్సరంలో దేవుడు జ్ఞానం ఇచ్చి దేవుని వాక్యం వినుట ద్వారా దేవుని సంఘానికి వచ్చి ఆయన వాక్యం వినుట ద్వారా నా నోరును దేవుడు కట్టేసినాడు అనమాట. ఎంతో మరి మౌనంగా ఉంటూ వచ్చిన ఆ మౌనంగా ఉన్నప్పుడు దేవుడు తనలో కార్యం జరిగించినాడు. కొంత అలవాట్లను మార్చుకొని మరి మందిరానికి రావాలని ఆశపడుతూ వచ్చినప్పుడు మరి అప్పుడు ఆంటీ వాళ్ళని అడిగితే, అయ్యా నీకు ఆరోగ్యం బాగలేక ఇప్పుడు మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు, తర్వాత ఇస్తాంలే నీకు ఆరోగ్యం బాగున్న తర్వాత అని కొన్ని ప్రశ్నలు వచ్చి సమాధానం చెప్పలేకపోయినాడంట. సరే నీకు సరైన తీర్మానం లేదు, మందిరానికి వచ్చి వాక్యం వింటాండు, తర్వాత నీకు బాప్తీసం ఇచ్చాంలే అని చెప్పినప్పుడు ఈయన ఏమనుకున్నాడో తెలియదు. నాకు బాప్తీసం అంటే ఏమంటే ఇయ్యలేదని చెప్పి దూరం అయిపోయినాడు, దేవుని ఇంటికి దూరం అయిపోయినాడు. ఇంకా మళ్ళీ తర్వాత పూర్తిగా లోకంలో కలిసిపోతూ వచ్చినాడు. ఆంటీ వాళ్ళు వచ్చి ఎంత చెప్పి ప్రార్థన చేసినా కూడా ఆయనకు చెవికి ఎక్కేది కాదనమాట, తప్పించుకునేవాడు. ఆ విషయాలలో అప్పుడు నాకు శోధనగా ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళతో వచ్చి నా సమస్యను ఏదైనా చెప్పుకుంటే వాక్యం ద్వారా ఆదరించి ఎంతగానో బలపరిచింది. ఆనాడు మరి ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సన్నిధిని ఆయన ఇక్కడ ఉంచి ఒకటి చెప్పాలా, నేను అప్పుడు నాకు శోధన ఉన్నప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే, బేర్షెబా లాంటి మందిరము ఇక్కడ చెన్నూరు గ్రామంలో కూడా ఉంటే ఎంత బాగుండేది అని ఆశ అనమాట నాకు. ఆయన ఆశను దేవుడు కొద్ది దినాలకు నెరవేర్చినాడు. నిజంగా ఎంత అద్భుతంగా అంటే, సమృద్ధి అయినటువంటి వాక్యము, సేవకులు, పరిచారకులు, సంఘము, మందిరం కట్టబడేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో. నిజంగా ఏంది ప్రభా, నా హృదయంలో ఉన్న వేదనను జ్ఞాపకం చేసుకొని నేనైతే మందిరానికి పనిచేయడానికి రాలేదు, కానీ పరిస్థితులను చూసేదాన్ని. అక్కడి నుంచి అన్నోళ్ళు, చిన్మాస్పల్లెళ్ళు, ప్రతి పల్లెల్లో నుంచి వచ్చి ఎంత సంతోషంగా పని చేస్తా ఉంటే నాకైతే ఎంత ఆనందం అనిపించేది. నేను పని చేయకపోయినా కూడా మందిరం కట్టబడుతుంది, దేవుడు నా ఆశను నెరవేర్చినాడు అని సంతోషించింది దాన్ని. అట్లా కొద్ది దినాల తర్వాతంగా మరి ఎక్కువ అనారోగ్యం వచ్చి ఇంకా మళ్ళీ లోకంలో కలిసిపోయింటే నేను సేవ చేసి విసిగిపోయి ఆమె మా భర్త నుంచి విడిపోయిన కొద్ది రోజులు అమ్మోళ్ళ ఇంటికి పోవాలని నిశ్చయించుకున్నా. ఎంత సేవ చేసినా కూడా నా మాట వినడం లేదు, వ్యతిరేకత వస్తూ ఉంది. అని ఎంత చెప్పినా కూడా వినడు అని చెప్పి స్వప్నాన్ని వాళ్ళ నాన్న దగ్గరనే పెట్టి నేను సాల్మోని తీసుకొని మా అమ్మోళ్ళ ఇంటికి 10 రోజులు పోయిన తర్వాత అక్కడ నాకు నెమ్మది లేదు. ఒరే ఆరోగ్యం బాగాలేని మనిషిని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చేసినానని ఒక దిక్కు శోధనగానే ఉంది. శోధనగా ఉన్నప్పుడు దేవుడు కూడా అక్కడ కూడా ప్రభా నాకు నెమ్మది లేదు అని ఆ ఊరి అమ్మ ఒకసారి ఇడికి వచ్చి పలకరించిందంట. ఏమయ్యా ఎట్లున్నావంటే, బాగలేదమ్మా నాకు అంటే, ఇట్లా మా భార్య నన్ను ఇట ఇడిచిపెట్టి బాగలేకపోయినా కూడా అక్కడికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందంటే ఆమె వచ్చి నాకు చెప్పింది, ఈ అమ్మాయి ఇట్లా అంటాన్నాడు ఆయన దర్బారయ్యా, మరి నువ్వు ఇట్లా వచ్చినావంటే, నిజమే ప్రభా మరి వచ్చినా, నా తప్పు క్షమించు, మరి నేను పోతే నా భర్త నన్ను రాణిస్తాడా, మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చినాని. అప్పుడు కూడా దేవుని వాక్యంలో ఏమైందంటే, యవన కాలంలో ఉన్న భర్తను అంటి పెట్టుకొని ఇప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వు వదిలి వచ్చేదావు అన్నట్టు వాక్యంలో, ఆ వాక్యం గుర్తులేదు కానీ దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడనమాట. అప్పట్లో నా ప్రవర్తన సరిదిద్దుతూ వచ్చినాడు. అట్లా నా జ్ఞానం ఇచ్చి ఆ దినాలలో
మళ్ళీ తిరిగి రావడానికి నేను ప్రార్థన చేస్తాడా, ప్రభా మరి నీ చిత్తమైతేనైనా మా భర్త నన్ను ఏమనకుండా మళ్ళీ తన దగ్గరకు పిలుచుకోవడానికి సాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే యెషయా 56:4 నుంచి చదువు. యెషయా 56:4. చదవండి. యెషయా 56:4 అదేనా? ఇది విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు అనేది ఉంటుంది. 56:4. 54. 54:6. 54:6. చదువు. చాలేమా? అట్లా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకు అక్కడ సరే నా భర్త దగ్గరికి పోతే దేవుడు నాకు ఈ వాక్యం సమాధానం ఇచ్చినాడు కదా, నా భర్త దగ్గరికి పోతే నన్ను ఏమన్నాడు అని ఒక దృఢ నిశ్చయితతో వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత అడిగిన మా భర్తను, అప్పట్లో అనేవాడు నన్ను, నువ్వు ఏం చేయలేవు, ఏం సంపాదన లేదు, నేను ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే, కాబట్టి నా దగ్గర అణిగి మణిగి ఉంటేనే అని అన్నప్పుడు నాకు బాధ అనిపించేదంట. నువ్వు బయట సంపాదిస్తే ఇంట్లో పరిచయం అంతా చేసి నీకెంత సహకారంగా ఉన్నప్పటికీ మరి నా విలువ తెలియకుండా నువ్వు ఇట్లా మాట్లాడుతూ వచ్చినావు కదా అని ఆ కోపంతో పోయినప్పుడు నిజం ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు నెమ్మది ఇచ్చి మళ్ళీ నన్ను అక్కడికి వచ్చి అడిగినప్పుడు నీ మీద నాకేం కోపం లేదు, నువ్వే పోయినావు, ఏదో కోపంలో ఒక మాట అంటే అట్లా వెళ్ళిపోకూడదు కదా అని అప్పటి నుంచి ఇంకా మా మధ్యనైతే ఏమీ లేదు. మరి తను కూడా తెలుసుకుంటూ వచ్చినాడు, ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు కుటుంబంలో నెమ్మది సమాధానం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా నేను ఏ విషయంలో గొడవ పడేది లేదు. సరే దేవుడే మారు మనసు అనుభవం ఇస్తాడు, దేవుడే తన సన్నిధికి పిలుచుకుంటాడులేనని చెప్పి ఉంటూ వచ్చిన తర్వాత ఒకసారి మేము వేరే ఊరికి వెళ్ళినాం. వేరే ఊరికి వెళితే అక్కడ వాళ్ళు ఉండి, నాయన నీకు ఆరోగ్యం సరిగా బాగుండదు కదా అని చెప్పి ఎక్కడికి వేరే కొండకు వస్తావా, మేము పోతాన్నామంటే మా భర్తకు ముందు అప్పుడప్పుడు పోయి అలవాటు ఉందన్నమాట. అట్లా అన్నప్పుడు సరే నేను తప్పకుండా వస్తా, ఇంటికి పోయిన తర్వాత ఒక వారం వచ్చా పోయేప్పుడు ఫోన్ చేయండి అన్నాడు. నాకు బాధ అనిపించదు. ఏం తండ్రి నాయన, నేను ప్రార్థన చేసుకుంటా నా భర్తకు బాగా కావాలని నేను మొరపెట్టుకుంటా అంటే ఈయన కొండకు పోతానంటే అక్కడికి పోయి బాగా అయిందంటే అది నాయన తండ్రి ఎంత చెడ్డ పేరు, ఈ మనిషి మారడా ఇంకా ప్రభా అని అనిపించేది. అట్లా అనుకుంటా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా అంటే దేవుని వాక్యము అట్లే మళ్ళీ మాట్లాడుతూ వచ్చింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడి వాడు తిరిగి హఠాత్తుగా మరణమవునని వాక్యం వచ్చింది. నాకైతే భయం వేసి అనకంబడే పేపర్ తిప్పేసిన పక్కకు. తండ్రి ఇది నా జీవితంలో జరగకూడదు నాయనా, తండ్రి ఏంది హఠాత్తుగా మరణం అంటాండవని. నిజంగా మా భర్త చనిపోయే స్థితి అయితే హఠాత్తుగానే మరణం, అనుకోని రీతిగా మరణం, ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా బ్రతుకుతాడని ఒక ఆశ ఉండేదన్నమాట. అట్లా దేవుడు ఆమె నా ప్రార్థన ఆలకించాడు. నాయన తోడుంటే సాల్లే అనుకుంటా వచ్చినా కానీ నా భర్త ఆ విధంగా పలకడం ద్వారా దేవునికి కోపం వచ్చిందో ఏమో తెలియదు. ఆమె అనారోగ్యం ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. 3 రోజులకే చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసుకుంటాండా. చనిపోయి నా దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేసినాడు, దిక్కులేని దాన్ని చేసినాడు, ఈ చిన్న బిడ్డలతో నేను ఎట్లా పోరాడాలా అని ఎంతో బాధతో అన్నం కూడా తినకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నా. లోకంలో నేను ఒక్కదాన్ని పోరాడలేను, నాతో కాదు. ఒకరోజు కూడా నన్ను బయటికి పంపించకుండా ఇంట్లో పెట్టినాడు, అన్ని తెచ్చి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది, నడి సముద్రంలో నన్ను ముంచి వేసినట్టు అయిపోయింది నా జీవితం. ప్రభా నాకెందుకు చేసినావు ఇట్లా, నేను ఎంతో నిన్ను బ్రతిమలాడినా కదా తండ్రి, మరి నా భర్త నాకు తోడుంటే సాల్లేనని దేవుని మీద బహుగా బాధపడుతూ వచ్చిన. అయితే అన్నోళ్ళు ఆంటీ వాళ్ళు ఇక్కడి నుంచి కొండపేటకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు.
మరి జానన్న దెబ్బరొక్కళ్ళు ఈడోకి వచ్చినారు. అప్పుడే ఇంకా మా భర్త చనిపోయిన దినం రోజే ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం ప్రార్థన చేసి అవే యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు అని నేను వాక్యం చదివి ప్రార్థన చేసి వచ్చినారనమాట. అయితే అప్పుడు ఆంటీ మళ్ళీ మమ్మల్ని చూడనని వచ్చి అన్నోళ్ళు ప్రతాప్ అన్న, ఓవేదన్న వాళ్ళు కూడా వచ్చి అవి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఆదరించి వచ్చినారు. అప్పుడు సంఘంలో దేవుని గుడిలోనే ఆదరింపబడతాం అనే వాక్యము నిజంగా దేవుడు మరి రాబోయిన దినాలలో దేవుడు నాకు ఆ విధంగా సహాయపడుతూ వచ్చినాడు. మరి అప్పుడైతే కనుక బాధపడినా, నిజంగా నేను ఎంతగా అంటే అంతగా బాధపడినా. మరి దేవుడు ఆ దినాలలో కూడా ఒక వాక్యాన్ని ఇచ్చినాడు. ఆ వాక్యం ఏంటంటే ఆదికాండము 17:6 యోవేలు భర్త చనిపోయిన వాక్యం ఏజ్కేలు 18:23 ఏజ్కేలు 18:23 చాలండి. అట్లా దేవుడు ఆ దినం ఆ వాక్యం ద్వారా కూడా నాకు నెమ్మది ఇచ్చినాడు. నిజమే ప్రభా, నా పరిస్థితే చూస్తాను, నా భర్త కూడా రక్షింపబడాలని నీకు ఇష్టమైనది. తప్పు మాలో ఉంది నాయన తండ్రి, నీ తప్పేం కాదు ప్రభా, నీవైతే అందరి ఎడల దీర్ఘశాంతం గల దేవుడవు ప్రభా, నన్ను క్షమించు నాయన, నిన్ను నిందించిన అని ఎంతగానో బాధపడి దేవునికి క్షమాపణ చెప్పుకున్నా. అప్పటి నుంచి మళ్ళీ కొద్దిగా ఆహారం తినడము మొదలైంది. లేదంటే కనుక ఆహారమే తినబుద్ధి కాదు, చనిపోవాలనుకునేదన్నమాట. అట్లా దేవుడు కూడా కాపాడుతూ వచ్చినాడు. అయితే మళ్ళీ ఒకసారి దేవుడు తన చిత్తాన్ని ఎట్లా నాకు నెరవేరుస్తూ వచ్చినాడంటే యోవేలు 2:25 ఆ వాక్యం చదవండి. యోవేలు 2:25 25 అట్లా దేవుడు అది అప్పుడు ఆ సంవత్సరము నాకు అనిపించింది, ప్రభా మరి బిడ్డల ద్వారా ఆ వాక్యము ఫస్ట్ వాగ్దానం ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, తండ్రి చీడ పురుగులు పసరు పురుగులు తినివేసిన పంట ఇస్తానంటాడావు, మాకేం పొలాలు అయితే లేవు, మరి ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగంలో ఇప్పుడు మేము పోషింపబడతా ఉన్నాం కదా అని నేను అనుకున్నా. మళ్ళీ కొద్ది దినాలకు ఆ సంవత్సరంలోనే 2018 ఆ సంవత్సరంలోనే, ఈ వాగ్దానం ఇచ్చిన సంవత్సరంలోనే ఇట్లా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా ప్రభా నైనా, తిరిగి ఇస్తానన్న పంట ఇదేనేమో, మాకు ఆహారంగా నువ్వు ఇవ్వాలనుకునేది మీ చిత్తము, మరి ఈ దినానికి నెరవేరింది తండ్రి అని అనుకునేదాన్ని. అయినా దుఃఖమైతే నన్ను వెంటాడుతుంది, కానీ పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటూ సహాయపడుతూ వచ్చినాడు. మళ్ళీ ఈ పిల్లల విషయంలో, పెంచుకునే విషయంలో తండ్రి లేడంటే బిడ్డలు లోకంలో కలిసిపోతారు. తండ్రి భయం ఆ దినాల్లో ఎక్కువ మా పిల్లలకు. మరి నన్నంటే పెద్దగా అనుకునేవారు కాదు. నేను దండించినా కూడా నువ్వంటే ఏం మాకు అనిపించదులేమ్మా, నానంటే భయం అనేవాళ్ళు. అప్పుడు తండ్రి లేడు, ఈ బిడ్డలు లోకంలో ఇట్లా కలిసిపోతారు ప్రభా, తండ్రి బిడ్డలు నేను ఎట్లా పోషించుకోవాలా, వీళ్ళని ఎట్లా క్రమంలో పెంచుకోవాలా, నా చేత కాదు నైనా, నా మాట వింటారో లేదో ప్రభా అని దేవుని దగ్గర బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తూ వచ్చిన. అప్పుడు యెషయా 44 1-5 లేఖనాలు చదవండి. యెషూరును దప్పిగలవాని మీద
ఉమ్, ఉమ్, సరే. అట్లా దేవుడు ఈ వాక్యం ద్వారా అప్పట్లో కూడా బిడ్డల విషయం ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా ఆదరించి నాకు సమాధానం ఇస్తూ వచ్చినాడు. ఏ విషయంలో కూడా నీ ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చటం ద్వారా అయితే మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యము నా హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చినాడు. దేవుడిని అడుగుతూ వచ్చేదాన్ని. మనుషులు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు ఏదన్నా మనకు సాయం చేయలేదంటే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా దేవుడి మీద ఆధారపడుతూ వచ్చే దేవుడు ఏ రోజు కూడా నిజంగా నాకు ఇచ్చిన వాగ్దానంలో నీవు ఏమాత్రం కన్నీళ్ళు విడవు అనే ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు ప్రతి విషయంలో ఓదార్పునిచ్చి నాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. అదొకటి, పిల్లలు చదువుకుంటున్నారు, చదువులో జ్ఞానం లేదని కుమారుడు బాధపడేటప్పుడు, అమ్మ నాకు చదువుకుంటా అంటే జ్ఞాపశక్తి లేదు నాకు సరిగా అని ఆయన బాధపడతా అన్నప్పుడు ఇట్లనే యెషయా 28:29లో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి చూడండి. యెషయా 28:29. అట్లా దేవుడు బిడ్డ విషయంలో కూడా ప్రార్థించిన, నమ్మ నాకు నిజంగా చదువుకోవడానికి, మేము 10వ తరగతి, నా భర్త ఇంటర్, మేము ఫెయిల్ అయినాం, మాకైతే చదువు ఎక్కువగా లేదు. కానీ బిడ్డలకు నిజంగా తండ్రి మా బలహీనతే ఉంటుంది ప్రభా, మరి బిడ్డలు ఎట్లా చదువుకోవాలి నాయనా, మరి చదువు లేకపోతే ఈ లోకంలో బ్రతకడం కష్టం కదా ప్రభా. కనీసం ఆ బిడ్డలకు మేమేంటే ఆస్తులు అయితే మా దగ్గర ఏం లేవు, కనీసం ఆ బిడ్డలకు చదువైనా కూడా ప్రభా బిడ్డలకు దయచేయంటే దేవుడు బిడ్డల పట్ల దేవుడు సాల్మన్ పట్ల కూడా తన చదువులో తోడుగా ఉంటూ వచ్చినాడు. నిజంగా చాలా బాధపడతాడు ఒక్కోసారి, నిజంగా జ్ఞాపకం ఉండదు మా ఎంత బాగా చదువుకున్నా నాకైతే మతిమరుపు, అడిగిపోతా అనే వాటిని మర్చిపోయి భయంతో రాయలేకపోయేదాన్ని అని బాధపడితే అప్పుడు దేవుడు కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ వచ్చే దేవుడు బిడ్డకు సహాయపడుతూ వచ్చినాడు చదువు విషయంలో కూడా. ఇట్లా అట్టనే కాకుండా కీర్తన 144:1 కూడా నా వేళ్ళకు పోరాటము, నా చేతులకు యుద్ధం నేర్పించమనే వాక్యాన్ని బట్టి కూడా దేవుడు బిడ్డలు చదువులో చదువుకున్నటకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. అవన్నీ జరిపోయిన తర్వాత ఉద్యోగ విషయంలో కూడా దేవుడు నాకు సమాధానం ఇచ్చి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మమ్మల్ని పోషించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అయితే ఈ మధ్య కాలంలో మాకు కొంత ఇండ్లు ఇరుకుగా ఉంది కాబట్టి విశాలత కొరకు నేను ప్రభా తండ్రి మరి పక్కన మాకు ఒక స్థలం ఉండేది, ఆ విషయంలో ప్రభా ఈ 2 స్థలములు కలుసుకొని ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి మాకు సాయం చేయ ప్రభా, మరి ఇది చిత్తమా కాదా అని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా అంటే నీ పొరుగువారి సొమ్ము దేనినైనా ఆశించవద్దు, అది నీకు శాపమగునని వచ్చింది. ఏంది ప్రభా, మాకు ఆనుకొని ఉండే ఇల్లే కదా ఇంత స్థలము, అది బాగుంటుంది మాకు, ఇది ఇరుగ్గా ఉంది, ఏదన్నా కట్టుకోవాలన్నా కూడా నువ్వేంది ప్రభా తండ్రి శాపం అంటాండవి అని, సరే ఇది దేవుని చిత్తం కాదేమోలే అని చెప్పి వద్దనుకొని ఆశ వదిలిపెట్టుకున్నాను అనమాట. నిజంగా దేవునికి ఇష్టం లేని పని ఏది చేయకూడదని. అట్లా కొద్ది దినాలు గడిచిన తర్వాత ఈ ఇంటి విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటా వచ్చా అంటే దేవుడు కూడా నేను ఉద్యోగం చేసే విషయంలో ఆ స్థలంలో పనిచేసే వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఇని నేను అడగడం జరిగింది. అట్లా అడిగిన తర్వాత ఈ విషయంలో కూడా ప్రభా నైనా మరి నేను స్థలం తీసుకునే విషయంలో నైనా ఒక అనుకూల స్థలం ఉంది ప్రభా, మరి సహాయం చేయి, నాకైతే ధైర్యం సరిపోవడం లేదు, ఎక్కువ డబ్బులు అనమాట, 10-11 లక్షలు అవుతుంది, మరి అంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఏదైనా ఒక స్థలం తీసుకుంటాకు నాకు ధైర్యం సరిపోవడం లేదు ప్రభా, నువ్వే సహాయం చేయాల తండ్రి అని అట్లా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుని వాక్యముల ద్వారా కొన్ని వాక్యాలు, ద్వితీయోపదేశ ఖండము 23:8 వాక్యము నేనే చదువుతా, నువ్వు చూసుకోండి. ద్వితీయోపదేశ ఖండము 28:3, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు అని ఆ వాక్యం ద్వారా ఫస్ట్ రోజు దేవుడు నెమ్మది ఇచ్చినాడు. నేనేమనుకున్నా ప్రభా, ఈ పొద్దు వాక్యం ఇచ్చినావు, మరి పట్టణంలో దీవింపబడతావు అనే పొలంలో దీవింపబడతానంటావు, స్థలం కొనుక్కునే విషయంలో మరి ఇది నీ చిత్తమే అయితే నాకు ధైర్యం సరిపోకుండా ఉంది. మరుస రోజు కూడా ఇదే వాక్యాన్ని, ఇదే అధ్యాయంలోని వాక్యము మరుస రోజు కూడా ఇదే వాక్యం ఉండాలి క్యాలెండర్లో అనుకున్నా. అట్లా అనుకున్నప్పుడు మళ్ళా రోజు ప్రార్థన చేసుకుంటే మళ్ళా రోజు అదే వాక్యం, ద్వితీయోపదేశ ఖండము 28:6లో అదే వాక్యం వచ్చింది.
మళ్ళా రోజు ఆ రోజు అనుకున్నా, ప్రభా ఈరోజు ఇచ్చినావు నాయన, నాకు ఇంకా ధైర్యం సరిపోలే ప్రభా తండ్రి, ఇదే అధ్యాయంలోని వాక్యము మళ్ళా రోజు అంటే మళ్ళా అదే అధ్యాయంలోని వాక్యమే 28:10 ద్వితీయోపదేశకాండం 28:10 ఇట్లా 3 రోజులు వచ్చింది. ప్రభా నీ చిత్తం ఉంది అని నమ్ముతాండా, కాకపోతే ఆ స్థలము కొనుక్కో అని అన్నట్టుగా ఎక్కడ లేదు ప్రభా, ఈ వాక్యాల్లో దీవిస్తానంటాండవు కానీ ప్రభా నాకు ధైర్యం సరిపోవడం లేదని అంటే దేవుడు అద్భుతంగా నాకు ఒక వాక్యాన్ని ఇచ్చినాడు అనమాట. ఇర్మియా 32:44 కొద్ది నిమిషాలేండి ఇంకా. ఇర్మియా 32:44 దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరిపోయిన వారిని రప్పింపబోతున్నాను కనుక బెన్యామీను దేశంలోను యెరూషలేము ప్రాంతంలోను యూదా పట్టణంలోను మాన్యంలోని పట్టణంలోను దర్శన దేశ పట్టణంలోని మనుషులు క్రయమించి పొలమును పొందురు, దయపత్రములు వ్రాయించుకుందరు, సాక్షులను పెట్టదురు. ఇదే యెహోవా. అట్లా దేవుడు ఈ వాక్యం ద్వారా ఎంత అంటే అంత నెమ్మది ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు అని అన్న దగ్గరికి వచ్చిన నేను. మా తేన దగ్గరికి వచ్చి, అన్న ఇట్లా స్థలం కొనుక్కునే విషయంలో నాకు ఎవరు సహాయకులు లేరు, దేవుని ప్రార్థించుకుంటా అంటే దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా ఇట్లా నెమ్మది ఇచ్చినాడన్నా, ఇది దేవుని చిత్తమేనా అంటే నిజమేనక్క దేవుని చిత్తమే, మేము కూడా ఒకప్పుడు స్థలం కొనే విషయంలో దేవుడి వాక్యం ద్వారానే మాకు సమాధానం ఇచ్చినాడు అని అంటే అప్పుడు నాకు ధైర్యం సంపూర్ణంగా వచ్చి అట్లా ఉద్యోగస్తుల ద్వారా ఆ స్థలం కొనుక్కునే అనమాట. అట్లా దేవుని చిత్తంలో తనకి ఏదైతే ఇష్టమవుతుందో అది దేవుడిని మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. నేనైతే వ్యర్థంగా కోరను, ఆశపడను కూడా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మరి బీద పరిస్థితుల్లోనే పెరిగినాం కాబట్టి మాకు ఎక్కువ వేటల మీద ఆశ లేదు. మా తండ్రి ఒకప్పుడు కూలికి పోయేటప్పుడు ఆయన పేదరికంలో ఒక 1000 రూపాయలు చూస్తే చాలు నేనని మా నాయన పనిచేసే వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు ఇప్పించుకొని చూసి ఆ డబ్బులు వేయించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాడు అనమాట. అది మా నాయన చెప్పేవాడు అప్పుడప్పుడు, మాకు గుర్తుండేది. అట్లా అంత బీదరికం అన్నమాట. కష్టం చేసుకొని తింటే అడిగి సరిపోయేది అనమాట. అట్లా అన్నప్పుడు నాకు అది మనసులో వచ్చింది, ఒరే మా నాయన అప్పుడు అట్లా ఆలోచన చేసినాడు కదా, మరి ఈ పొద్దు మాకుండే పరిస్థితుల్లో మాకు భర్తకు జీతం వస్తూ ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగం ఉన్నా కూడా అప్పటికప్పుడే పరిస్థితులు, నెల వచ్చేసరికి ఖచ్చితంగా ఆ డ్యూటీ దగ్గరికి పోయి ఆ జీతం తెచ్చుకునేదానికి 10 రూపాయలే ఛార్జీ ఉంటుంది అనమాట అటువంటి పరిస్థితుల్లో. అయితే ప్రభా మరి మాకున్న ఈ అప్పులు, ఈ సమస్యలు వీటిల్లోంచి పోయి కనీసం మేము 1,00,000 రూపాయలన్నా మేము చూడగలుగుతామా తండ్రి అని నా ఆశ అప్పట్లో. మా నాయన 1000 రూపాయలు అనుకున్నాడు అంటే రోజులు పెరిగినాయి కాబట్టి నాకు దేవుడు అట్లా ఆలోచన ఇచ్చినాడేమో, 1,00,000 రూపాయలన్నా చూడగలుగుతానా ప్రభు అనుకున్నా. అయితే దేవుడు మరి భర్త చనిపోయినప్పుడు కూడా కొంత డబ్బులు వచ్చింది. అది ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులకు డబ్బులు శాంక్షన్ కావన్నమాట. అయితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అటువంటిది కాబట్టి, పసరు పురుగులు చీడ పురుగులు తినివేసిన పంట నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఆ డబ్బులు వచ్చే విషయంలో కూడా మాకు ఎంతగానో సహాయకరంగా ఉండి తొందరగా డబ్బులు వచ్చేదానికి సహాయపడుతూ వచ్చినాడు. అట్లా దేవుడు ఎన్నో విషయాలలో ఆయన నాకు తోడుగా ఉంటూ వచ్చినాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఏంటంటే, నాకు ఎవరికన్నా ఇప్పుడు మేము పేదరికంలో మాకు డబ్బులు సాయం చేసినారు కదా, నేను కూడా అట్లా ఎవరికన్నా సాయం చేయాలనేది నాకు ఆశ అనమాట. మందిరం కట్టేటప్పుడు ఎవరన్నా వచ్చి అడిగినా కూడా మా భర్తను అడిగి ఇప్పించుకోవాలంటే నాకు ధైర్యం సరిపోదు, గుడికి రాడు కాబట్టి. ప్రభా తండ్రి నాకు కూడా నీ సన్నిధికి ఇవ్వాలని ఆశ, ప్రభా తండ్రి సాయం చెయ్యి. మా భర్త అడిగితే ఇస్తాడు కొంత, కానీ నేను ఆశించినంత ఇయ్యడు, నేనైతే కనుక కొంచెం ఎక్కువ ఇవ్వాలని నాకు ఆశ. అట్లా దేవుడు నా ఆశను రాబోయిన దినాల్లో దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. వీటన్నిటికీ దేవుడు నాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. నేను నిజంగా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నేను ఎంత బలహీనరాలుగా అయోగ్యంగా ఆలోచన చేసినానో దేవుడు నా ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో ఇప్పుడైతే అసలు ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్ళిపోతే ఒక దినం ప్రయాణం చేస్తే మరుసటి రోజు 2-3 రోజులు నాకు హుషారుండేది కాదనమాట. అట్లా దేవుడు ఇప్పుడు మందిరం పని కానీ కొంత దేవుడు ఇచ్చిన అనుకూలతలను బట్టి ఇంట్లో పని కానీ ఉద్యోగ విషయంలో అన్నిట్లో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిచేస్తాను. కీర్తనలు 119:50. ఈ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అట్లా దేవుడు ఈ వాక్యం ద్వారా నిజంగా నేను ఎన్నో బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఆదరింపబడుతూ వచ్చిన
దేవుని ఇంటికి రావడం ద్వారా ఈ మధ్య కాలంలో మరి భర్త చనిపోయిన తర్వాత అన్నోళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ మీటింగులు పోవడం ద్వారా దేవుని సన్నిధిని కొంత సమయాన్ని గడపటం ద్వారా దేవుడు నాకు ఎంతో ఆదరణ నెమ్మది ఇచ్చినాడు. అయితే భయం అనేది ఈ లోకం విడిస్తే దేవుని దగ్గరికి పోతామని ఒక నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న కష్టాలలో దేవుడు నాయన మరి కుటుంబం బిడ్డలు తండ్రి మమ్మల్ని తండ్రి ఆత్మీయంగా బిడ్డలు బలపడి కుటుంబంలో ముందు కొనసాగునట్లు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మాకు తోడుగా ఉండాలని మీ యొక్క కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థించండి. సమయం కరెక్ట్గా అయిపోయింది కనుక వాక్యంకి ఏమి ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభు నామముని కొందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ దాసాలు లలితక్కను నిలబెట్టుకొని తన యొక్క జీవితంలో మరి ప్రభు ఏ విధంగా మీరు రక్షించుకున్నారో, తన కుటుంబ జీవితంలో ఏ విధంగా ప్రభు మీరు సహాయపడుతూ వచ్చారో, తన యొక్క సాక్ష్యాన్ని ఈ విధంగా పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మరి ఇంతవరకు కూడా నీ భద్రతలో కాపుదలు భద్రపరిచి ప్రతి విషయంలో కూడా నీ దాసాల పక్షంగా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా వందనాలు. ఇంకా ముందున్న దినాలు కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి. బిడ్డల యొక్క చదువు, భవిష్యత్తు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. అక్క డ్యూటీలో కూడా తోడుగా ఉండండి. మీరే బలపరచండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. వారిని కూడా దీవించండి నాయన. మరి వారు కూడా ఇటు మంచి మరి సాక్ష్యం కలిగి నీ గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ప్రభా మరి నీ మహిమార్థంగా జీవించినట్లుగానే బిడ్డలు మీరు సిద్ధపరిచి బలపరచు. ప్రతి కుటుంబాన్ని కాపాడు భద్రపరచండి. మరి అక్కర్లన్నీ కూడా తీర్చండి. ఆత్మీయంగా బలపరచండి. చివరి దినాల్లో నమ్మకంగా నీ కొరకు జీవించడానికి సాయం చేయండి. స్త్రీలమైన మేము ప్రభా మరి నేను ఆశ్రయించడం ద్వారా, నీ మీద ఆధారపడడం ద్వారా, నీ వైపు చూచడం ద్వారా ప్రభా మీరు మాకెంతో సహాయకుడుగా మరి దేవుడుగా తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు. మా యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల, సమస్యల్లో కూడా నీ వైపు చూసినప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు. మా సమస్యలన్నింటిలో మమ్మల్ని విడిపించేటువంటి దేవుడు. నాయన దావీదు తన సంకటములన్నింటి నుండి విడిపించినటువంటి దేవుడుగా మా పక్షంగా మీరే మీ కార్యం జరిగిస్తారండి. మరి ప్రభా రాగలిగిన బిడ్డలందరినీ దీవించి వారి కుటుంబాలను దీవించండి. సంఘాన్ని మేలుగా జ్ఞాపకం చేసుకో. సంఘ సరిహద్దులు విశాలపరచండి. చిన్న వాకుతో నెరవేర్చం. ముందరు కూడా పిల్లర్స్ చేశారు, స్లాబ్ వేసుకోవాలా. ఈ అక్కర్లను కూడా క్రీసెస్ మహిమలో తీర్చండి. దైవ మరి ఈ పనులన్నింటినీ కూడా సంపూర్తి చేసుకోవడానికి ఆయన మీరే మీ సహాయమును మెండుగా అనుగ్రహించము. సంఘంలో పరిచారకులను పనివారిని సిద్ధపరచండి. ప్రార్థనా పనులను సిద్ధపరచండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. అనేక ఆత్మల ద్వారా నింపండి. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉంటుండగా నాయన మీరే జ్ఞాపకం చేసుకో. సంవత్సరం అంతట్లో కూడా నీ భద్రత కాపులు భద్రపరిచావు. మరొక నూతన సంవత్సరం కొరకై, నూతన వాగ్దానాల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. డిసెంబర్ మాసంలో మరి ఉన్నటువంటి స్వార్థ కోరికల కొరకు ప్రార్థిస్తాం. నెల మాసం అంతా కూడా నాయన మరి జరిగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ముందుగా నాయన మరి పరిస్థితులన్నీ కూడా అనుకూలం చేయండి. ఎట్టి ఇబ్బంది లేకుండా స్వార్థ ఈ గ్రామాల్లో, గృహాల్లో చక్కగా జరిగించబడడానికి మీరే కృపను అనుగ్రహించము. మరి క్రిస్మస్ పరిచర్య కొరకు, ఆచరణ సర్వీస్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. రాగలిగిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా సంఘంలో వృద్ధుల కొరకు, యవనస్తుల కొరకు, చదువుతున్న వారి కొరకు, 10th క్లాస్ చదువుతున్న బిడ్డల కొరకు, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డల కొరకు, నీట్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారిని, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దగిలి తండ్రి ప్రతి బిడ్డ అక్కర తీర్చండి. ఇల్లు కట్టుకుంటున్న వారు ఆర్థికంగా అప్పుల్లో మరి కష్టాల్లో మరి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా మరి సంఘం అంతటిని మీరే కాపాడి భద్రపరచము. జిల్లా పరిచర్య కొరకు నాయన దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో దైవ ఈ విధంగా శీలంగా చేరి నాయన ఈ విధంగా సాక్ష్యం పంచుకొని నీ సదను అనుభవించే కృపనిచ్చినందుకై వందనము చెల్లిస్తూ నాయన నన్ను కుటుంబాన్ని కూడా ఈ సేవలో బలపరచండి. సంఘం అంతటినీ కాపాడండి. ఈ విధంగా మీ సహాయమును నీ కృపను కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నీరాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీరాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. ఐతపరచుము, బలపరచుము,
బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు హాయితపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నేరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.